రోజుకొక పెగ్గు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఏమీ గాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, పడుకునే ముందు రోజుకొక పెగ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ గుండెకు చాలా మంచిదని జెప్పి కొంతమంది డాక్టర్లు గూడా చెప్తున్నారు ఈ మధ్య. అయినా సరే సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్‌లో ఇదొక పెద్ద ట్రెండ్ అయిపోయిందండి. ఆరోగ్యం విషయంలో ప్రతి చిన్నదానికి జనాల్ని భయపెడతా ఉంటారు. చికెన్ తింటే అదైతది, ఎగ్స్ తింటే ఇంకేదో అయితది, పాలు తాగొద్దు, మరి ఏం తినాలా? గడ్డి తినాలా? అరే ఇనండబ్బా! మోడరేషన్‌లో ఏది తీసుకున్నా సరే, అంటే అదుపుగా, పొదుపుగా మీరు ఏది తిన్నా, ఏది తాగినా సరే మీ ఆరోగ్యానికి మంచిదే, ఏమీ గాదు. సో, సేమ్ అలే ఆల్కహాల్‌ని గూడా ఒక మోడరేషన్‌లో తీసుకున్నా సరే మీ ఆరోగ్యం సంకనాకిపోద్ది. అంటే మీరు ఒక్క పెగ్గు, 2 పెగ్గులు, 30 ఎంఎల్, 60 ఎంఎల్ తీసుకున్నా సరే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతది. క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తూనే ఉంటాయి. ఏదో నేను చెప్తున్న మాటలు గాదు. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పెద్ద ఆర్టికల్ రిలీజ్ చేశారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు లైక్ నాట్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని పెద్ద ఆర్టికల్ రిలీజ్ చేశారు. అయినా సరే మన మందు బాబులకు ఎట్లుంటదో తెలుసా ఇది? రాజే దలుచుకుంటే దెబ్బలకు కొదువా అని ఒక సామెత ఉంటది. అంటే వాడు తాగాలని మెంటల్‌గా ఫిక్స్ అయిన తర్వాత ఇలాంటివన్నీ ఏందంటే సాకులనమాట. అంటే ఏది 30 ఎంఎల్ అయితే ఏం గాదు డాక్టర్లు చెప్తున్నారు. మరి అలాంటి డాక్టర్లు నాకు ఇంతవరకు ఎప్పుడు తగలలేదు. ఒకవేళ తగులితే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ నాకివ్వండి. లేకపోతే కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక బ్యాచ్ ఎట్లుంటదో తెలుసా? నిమ్మకాయ కలుపుకొని తాగినామనుకో ఏమీ గాదు. లేకపోతే మందులోకి స్టఫ్ కింద మనం ఫ్రూట్స్ తిన్నామనుకో పెద్ద డ్యామేజ్ గాదు లివర్‌కి. అన్న లైక్ ఇయన్నీ ఎట్లంటే ఆయుర్వేదాన్ని ఆల్కహాల్‌కి కలిపి వాళ్ళ సాకుని సమర్థించుకుంటా ఉంటారనమాట. అండ్ ఈ వీడియోలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్‌కి కారకం అని నేను ముఖేష్ యాడ్లేసి మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అది క్లియర్‌గా బాటిల్ మీదనే ఆల్రెడీ రాసుంటది. సో, ఎన్ని సార్లు తాగుతారు? ఎప్పుడెప్పుడు తాగుతారు? దాంట్లోకి ఏం మంచిని కలుపుకుంటారు? అదంతా మీ ఇష్టం అబ్బా! కాకపోతే ఈ వీడియో చేయాల్సిన మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే, కనీసం ఒక్కరిద్దరైనా సరే ఆ భ్రమలోంచి బయటకొస్తారు. అదేంటి? ఒక్క పెగ్గయితే ఏం గాదు, 2 పెగ్గులైతే ఏం గాదు, గుండెకి మంచిది అన్న భ్రమలోంచి బయటకొస్తారు. ఒక్క పెగ్గయినా, 2 పెగ్గులైనా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతది. సంకనాకిపోద్ది మీ ఆరోగ్యం. అట్‌లీస్ట్ ఆ భ్రమలోంచి బయటకొస్తే కొంచెమైనా సరే భయముంటదని జెప్పేసి, సో, మీ గ్యాంగ్‌లో ఎవరైనా మందుబాబులు ఇలాంటి సాకులతోటి ఆర్ ఇలాంటి ఊహల్లో బతుకుతా ఉంటారు గదా! కొంచెం మంచిది, లైక్ ఇది అది కలుపుకుంటే మంచిదన్న భ్రమలో ఉంటారు గదా! వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ జేసి వాళ్ళని మేల్కొల్పండి అండ్ బాగుపరచండి. థాంక్ యూ. అండ్ బై ద వే దిస్ ఈజ్ హ్యాపీ ఫిజ్.